రుచికరమైన అద్భుతమైన టేస్ట్ని తెప్పించే బొంబాయి రవ్వనైతే ఈరోజు మనం చేసుకుందామండి. బొంబాయి రవ్వ అంటే చాలామంది కూడా తినరు, చులకన బాగుంటుంది. కానీ ఈరోజు మనం చేసే ఈ పద్ధతిలో మీరు చేసుకున్నట్లయితే నెంబర్ వన్గా అయితే ఉంటుందండి ఈ ఉప్మా. ఎలా చేయాలి అనేది ఒకసారి అయితే చూడండి. వీడియో స్కిప్ చేయకుండా అయితే చూడండి, లాస్ట్ వరకు అయితే మీరు చూసినట్లయితే నేను సంతోషిస్తాను, మీకు కూడా అర్థమవుతుంది. ఇప్పుడైతే మనం ఒక పాన్ తీసుకోండి. ఆ పాన్లో అయితే ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోండి. దాంట్లో ఒక స్పూన్ జీలకర్ర వేసుకోండి. జీలకర్రని కమ్మటి వాసన వచ్చే వరకు కూడా వేయించుకోండి. జీలకర్ర కమ్మటి వాసన వచ్చిందంటే మనకి బొంబాయి రవ్వ అద్భుతంగా వేగినట్లు లెక్క. ఇప్పుడైతే మనం బొంబాయి రవ్వను తీసి వేగిన దాన్ని పక్కనైతే పెట్టుకుందామండి. అదే పాన్లో అయితే ఒక 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకుందామండి. ఆయిల్ వేసుకొని మనమైతే ఉప్మాని, ఈ అద్భుతమైన టేస్ట్ వచ్చే ఉప్మాని అయితే మనం ప్రిపేర్ చేసుకుందామండి. మీరు కూడా ఇలాగే చేసుకోండి. ఇలా చేసుకున్న తర్వాత మాత్రం మర్చిపోకుండా కొంచెం చిన్న కామెంట్ అయితే నాకైతే చేయండి, ఎలా వచ్చింది ఏంటి అనేది. ఇప్పుడు కూడా మీకు ఎలా ఉంది నేను చేస్తుంటే అనేది కూడా ఒక్క కామెంట్ అయితే నాకు ఇవ్వండి. ఎవరైనా నా ఛానల్ని ముందుగా చూసినట్లయితే మాత్రం కొంచెం సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఆ తర్వాత లైక్ చేయండి. ఇప్పుడైతే ఒక పాన్ తీసుకోండి. పాన్లో 3 టేబుల్ స్పూన్ నూనె వేసుకోండి. నూనె వేసుకొని దాంట్లో ఒక అర స్పూన్ ఆవాలు వేసుకోండి, ఒక స్పూను మినపప్పు వేసుకోండి, 4 స్పూన్ల పల్లీలు వేసుకోండి. ఈ విధంగా పల్లీలని బాగా వేయించండి. వేయించిందంటే ఆవాలు అయితే మాత్రం చిటపట అనే వరకు కూడా వేయించండి. పల్లీలు కూడా చక్కగా దూరగా అయితే వేయించండి. ఇప్పుడైతే కొంచెం అల్లం ముక్కలు, ఒక చిన్న అంగుళం కంటే ఇంకా తక్కువ అల్లం ముక్క తీసుకొని దాన్ని సన్నగా చాప్ చేసుకొని దాన్ని కూడా అయితే మనం యాడ్ చేసుకుందాం. చేసామండి, ఇప్పుడు యాడ్ చేసిందని ఈ విధంగా వేయించుకోండి. వేయించుకున్న దాంట్లో ఉల్లిపాయలు అయితే చాప్ చేసి అయితే వేసుకోండి. మామూలుగా యాజ్ యూజువల్గా ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఈ 3 కూడా బాగా వేగిన తర్వాత మనం ఒక 2 కప్పులు ఫుల్, ఏ కప్పుతో అయితే మనం బొంబాయి రవ్వ తీసుకున్నామో ఆ కప్పుతో ఫుల్గా అయితే వాటర్ పోసుకోండి. ఇంకొక అరకప్పు పోసుకున్నా పర్వాలేదు, పోయినా పర్వాలేదు, కానీ అయితే మాత్రం 2 కప్స్ అయితే ఫుల్గా ఉండాలండి. ఈ విధంగా కొంచెం పసుపు, యాంటీబయాటిక్ లక్షణాలు కలిగిన పసుపు అయితే ఒక 1/2 స్పూన్ వరకు అయితే వేసుకోండి. వాటర్ మరిగిన తర్వాత ఉప్మా రవ్వని ఇలా జల్లుగా వేసుకొని చక్కగా తిప్పుకోండి. ఇలా తిప్పుకున్నట్లయితే మీకు గడ్డలు అవి కట్టకుండా అయితే ఉంటాయండి. ఈ విధంగా అయితే తిప్పుకోండి. అద్భుతమైన ఉప్మా అయితే రెడీ అయిపోతుందండి. మీరైతే తిన్నారంటే దీన్ని వదలరు, చాలా బాగుంటుంది. దీంట్లో మనం ఆరోగ్యకరమైన పసుపు కూడా కలిపాం కాబట్టి ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది, మంచిది కూడా. మీరు తప్పకుండా అయితే ఈ విధంగా అయితే చేసుకోండి. ఉప్మాని ఇలా చేసుకున్నారంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పకుండా అయితే తింటారండి. అన్ని రకాలుగా అయితే చాలా మంచిది. ఇది ఇలా అయితే మీరు ఉడకనివ్వండి. ఒకసారి అయితే లిడ్ అయితే క్లోజ్ చేయండి. సాల్ట్ కూడా తగినంత అయితే వేసేసుకోండి. సాల్ట్ వేసుకొని ఇలా తిప్పుకొని మూత అయితే పెట్టుకోండి. అద్భుతమైన రుచిగల ఉప్మా అయితే మనం తయారు చేసుకుంటున్నామండి. ఈ విధంగా అయితే మీరు తయారు చేసుకోండి. లిడ్ అయితే క్లోజ్ చేసుకున్నామండి. అంతేనండి, ఉప్మా 1 నిమిషంలో రెడీ అయిపోయింది కదా. మనకి టైం లేదనుకోండి, ఏదైనా పార్టీలప్పుడు కానీ ఎక్కువ మంది జనం ఉన్నప్పుడు మనం దోశలు, ఇడ్లీలు కొంచెం వేయాలంటే కష్టమే కదండి. అలాంటప్పుడు ఈ ఉప్మాను తయారు చేసుకొని మనం పెట్టామంటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇలా ఉప్మానైతే మీరు చక్కగా ప్రిపేర్ చేసుకోండి. అయిపోయిందండి, రెడీ. ఉప్మా అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం నెయ్యి అయితే వేసుకోండి. కొంచెం నెయ్యి వేసుకున్నట్లయితే మంచిగా కమ్మగా రుచిగా అయితే ఉంటుంది. మనం ముందు నెయ్యి వేసిన దానికి ఇప్పుడు కలిపిన దానికి తేడా ఉంటుందండి. తాలింపులో నెయ్యి వేస్తే మీకు అంత టేస్ట్ ఉండదు. తర్వాత అంత ఉడికిన తర్వాత నెయ్యి అలా పైన వేసినట్లయితే మంచి రుచికరంగా అయితే ఉంటుంది. ఈ విధంగా అంతేనండి, అయిపోయిందండి ఉప్మా. 5 నిమిషాల్లో ఉప్మా అయిపోయింది. ఇప్పుడైతే మనం మీరు సర్వ్ చేయండి కప్పుల్లో. ఈ విధంగా కప్పుల్లో సర్వ్ చేసుకున్నట్లయితే సూపర్ టేస్ట్గా ఆరోగ్యకరమైన ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో మనం పసుపు కూడా వేసుకున్నాం. ఈ విధంగా ఒకసారి అయితే మీరు ట్రై చేసి అయితే చూడండి. ఉప్మాని బోల్డ్ రకాలుగా చేసుకుంటారు, దాంట్లో ఇది ఒక రకం అండి. కానీ ఇది కూడా అద్భుతమైన టేస్ట్ అయితే ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా సర్వ్ చేయండి. మీరు దీన్ని చట్నీలో తిన్నా బాగానే ఉంటుందండి, లేదా పంచదార వేసుకొని, కొంచెం పంచదార ప్రియులు ఎవరైనా స్వీట్ తినాలనుకున్న వాళ్ళు వేసుకోవచ్చు. కారపొడి, ధనియాల కారపొడి అండి అది. ఆ కారపొడి వేసుకున్న తిన్నా కూడా అద్భుతమైన రుచిని అయితే మీరు పొందగలుగుతారండి. ఇంకెందుకండి ఆలస్యం? మీకు నచ్చిందా ఈ ఉప్మా? చూస్తుంటేనే మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే వెంటనే ఈ విధంగా తయారు చేసుకోండి. ఉప్మాని సూపర్ టేస్ట్గా ఉంటుంది. అయితే థ్యాంక్ యూ వాచింగ్ మై వీడియోనండి. బాయ్ బాయ్.